మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. గురుగారు, మరి ఆగస్ట్ అంతా కూడా ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో కొంచెం ఈ ధనుసు రాశి వాళ్ళు కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ అండి. 12 రాశులు చూసుకుంటే ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు ఆగస్ట్ అంతా జనరల్గా ఈ మంత్ అంతా ఈ ఇయర్ అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు. మనం రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం, మన గురువు మారినప్పుడు కూడా చెప్పుకున్నాం. ఆ వీడియోస్ మన ఇద్దరం చేసినవి ఉన్నాయి కాబట్టి సేమ్ ఛానల్ విషయంలో కూడా మాట్లాడుకున్నాం కాబట్టి వీళ్ళకి ఏమైతుందంటేనండి అర్ధ అష్టమ శని మేజర్ గ్రహం కాబట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఫ్యామిలీ, కుటుంబం డిస్టర్బెన్స్. అష్టమ గురువు ఉన్నారు వీళ్ళకి. అష్టమంలో గురువు ఉండటం అగైన్ వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు చేస్తున్న పనికి దీనికి సంబంధం ఉండదు దాదాపు. అంటే వాళ్ళకున్న మేనేజ్మెంట్ క్యాపబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ ప్రొఫెషన్లో చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట. ఇన్సిగ్నిఫికెంట్ అంటారు, అంటే విలువ లేకుండా చేసే పనులు ఏదో చేస్తున్నాం కాబట్టి చేసే విధంగా చేయాలి కాబట్టి అన్నట్లు, ఏదో మొక్కుబడి గురించి చేస్తున్నట్లు ఫీలింగ్లో ఉంటారు అనమాట వాళ్ళకి. సో ఇది వీళ్ళకి ఈ ఇయర్ అంతా అలానే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పేషెన్సీగా ఉండవలసిన టైం. సో బయటికి అది ఇది సాధించాలని అనే దానికంటే కూడా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, తనకు సంబంధించిన వ్యవహారాల్లో టైం ఫోకస్ చేసుకొని చాలా ట్రాన్స్ఫార్మేషన్ చేయవలసిన టైం అని మనం చెప్పవచ్చు. ఇలాంటి ఉన్న ఈ టైం ఓవరాల్గా ఆగస్ట్ మంత్ వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. అన్సర్టెనిటీ, అనిశ్చితిగా ఉంటుంది. ఏది సాధించాలన్నా కానీ అంత పెద్ద రిజల్ట్ వీళ్ళకి ఉండదండి. అంటే మనం ఎప్పుడు ఎనర్జీ అవుతుంటే మనం చేసిన పనికి రిజల్ట్ వస్తే బాగుంటుంది, రిజల్ట్ రాకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట. అందుకని అలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కొంచెం సహనంగా, ఓర్పుగా, పేషెన్సీగా ఉండవలసిన. అదే పరిహారం అంటారా గురుగారు? ఇంకా ఏమైనా పరిహారం అంటే వీళ్ళకి యోగా, మెడిటేషన్ చేయటం, ఇంటెలిజెంట్, మనకి రెండు క్వాలిటీస్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని ఆది శంకరాచార్యులు చెప్తారు. మనం ఎన్ని బుక్స్ చదవండి, ఎన్నైనా తీసుకోండి, ఫారిన్ ఆథర్స్ రాసిన అన్ని తీసుకోండి, రెండు గనక మనిషి మనం ఉండగలిగితే అసలు ప్రాబ్లమ్సే ఉండవంట. ఏంటి గురుగారు ఆ రెండు? ఒకటి వివేకం, 2 వైరాగ్యం. వైరాగ్యం. వివేకం అంటే ఏది మంచిది, ఏది చెడ్డది అని మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది అక్కడ తెలుసుకోకుండా బ్లైండ్గా చూసుకొని పోవటం వల్లే ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇది మనకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, వీళ్ళు తెలిస్తే మనకు 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటాం, వీళ్ళ పక్కన ఉంటే బాగుంటుందా, ఈ పని చేస్తే మనకు కలిసి వస్తుందా, ఫ్యూచర్లో ఎలా ఉంటుందని ఆ వివేకం అంటారు చూడండి, విజ్డమ్ అంటారు. అది మనిషికి ఉండాలండి, అది పెంచుకోవాలి వివేకం. రెండోది వైరాగ్యం. అన్నీ మనకు ఉంటాం కాదండి, సంపాదించుకోవాలని ఎంత తపన ఉండాలి, వదిలిపెట్టాలని తపన కూడా ఉండాలి. మనకు కాని వాటిని, అనవసరమైన టెన్షన్స్ అన్నింటినీ వదిలిపెట్టడం కూడా నేర్చుకోవాలి. అందుకని ఈ వివేక వైరాగ్యాలు ఉంటే అసలు అన్నీ ఉన్నట్లేనంట. అందుకని ఇలాంటి వివేక వైరాగ్యం గురించి వీళ్ళు యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఆధ్యాత్మికంగా బుక్స్ చదవటం, పెద్దవాళ్ళని సేవ చేసుకోవటం, గురువులు చెప్పినట్లు ఉండటం, కొంతకాలం వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళ డైరెక్షన్లో నడవటము, అవన్నీ చేసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మనం అనుభవించాల్సిందే, బట్ ఫ్యూచర్లో రాకుండా ఉండటానికి బాగుంది కదండి. ఇది ఆది శంకరాచార్యులు చాలా బాగుంది, ఫాలో అయిపోవాలి అనిపిస్తూ ఉంటది కొన్నిసార్లు. సో అది చేయడం కూడా గ్రేట్ విషయం గురుగారు. అది కష్టం చాలా, మీరు చెప్పింది చేయడం, కానీ చెయ్యాలి. ముందులో ఉన్న నక్షత్రాలు చూసుకున్నాడు, మూల 1, 2, 3, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే ఏ, యో, భా, భీ, భూ, దా, దా, భే అన్న అక్షరాలంతా ఇందులో ఉంటారని మనకి చెప్తారు. ఇందులో మనం చూసుకుంటే ఎక్కువ గ్రహాలకి అనుకూలంగా ఉన్నాయండి, ప్రతికూలంగా ఉన్నాయి, ఎగనెస్ట్గా ఉన్నాయి. బట్ డ్యామేజ్ చేసేది అంత ఎక్కువగా చెయ్యు. బట్ ఓవరాల్గా ఏం చెప్తారంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఏది చేయాలనుకున్నా కానీ వీళ్ళకి సరైన రిజల్ట్ ఉండదు. అది మంచి కానీ చెడు కానీ. ఎక్కువగా వీళ్ళకి ఇబ్బందులు పెట్టే వాళ్ళే ఉన్నారు వీళ్ళ చుట్టూ వాతావరణం. వీళ్ళ చుట్టూ చాలా యారోస్, ధనస్సు కాబట్టి వీళ్ళకెళ్ళే యారోస్ వస్తూ ఉంటాయి. బట్ ఈ యారోలు అయితే గట్టిగా తగలవగానండి భయపడుతూ కూర్చుంటూ ఉంటారు. లోవర్ లెవెల్లో డ్యామేజ్ అయితే అవుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవచ్చు. మనకి ఏం చెప్తారంటే సూర్యుడు 9వ స్థానంలో ఉండటం వల్ల పాపం వీళ్ళు అమాయకులు, బుద్ధిమంతులు, ఉత్తములు, ఏదో చేయాలని ఒక తపన ఉంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళ చుట్టూ ఉన్న మనుషులంతా వీళ్ళని ఏమంటారు, ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు. మనకేం చెప్తారంటే సంస్కృతంలో నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశాచ విచారమే నవమే రవి అంటారు. ఈ ఒక్క శ్లోకం మీనింగ్ తెలుసుకుంటే వాళ్ళకి మిగతా రాశి ఫలాలు ఎన్నో అవసరం లేదు. ఇందులో మొత్తం పెట్టేసారు. నింద అపరాధ అంటే ఎలాంటి అపరాధం తప్పు చేయకపోయినా కానీ వీళ్ళ మీద నిందలు వచ్చి పడతాయి అంట. అందుకని ఆఫీసులో ఇలా హార్డ్ వర్క్ అంతా ప్రాజెక్ట్ చేసి పెడితే తీసుకెళ్ళిపోయి వేరే వాళ్ళది నాది అని చెప్పుకుంటూ టైటిల్ వేసుకుంటూ ఉంటారు అనమాట. ఇలా ఏది చేసినా పాపం ఇన్నోసెంట్గా చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి అదంతా ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కలహం నిర్దోషచ్చ అంటే
ఎలాంటి దేర్ ఏమంటారు ఇన్నోసెంట్స్ అయినా కానీ గొడవలు పెట్టుకుంటారు, నువ్వు అది చేసావు ఇది చేసావు ఎదుటి వాళ్ళు అంటే వీళ్ళది అలాంటి తప్పు లేకపోయినా కానీ నిందలు పడిపోతూ ఉంటాయి. తర్వాత వీళ్ళది ఎలాంటి దోషం లేకపోయినా వీళ్ళ మీద వచ్చి గొడవలు పెట్టుకుంటారంట. ఇంకేం చూడండి ఇలా ఉంటే ఇంకేం బాగుంటుంది. ధనక్షయం, ఆ ఉన్న డబ్బులు కాస్త ఖర్చు అయిపోతూ ఉంటాయి. పుణ్య లాభార్థ నాశచ్చ అని చెప్తారు. అంటే మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే అది ఏమంటారు లాభం రాకపోను, ఇంకా నువ్వు అది ఎందుకు చేసావు ఇది ఎందుకు చేసావు అనే పరిస్థితిలో ఉంది కాబట్టి అనవసరంగా ఇలాంటివన్నీ జరుగుతుంటే సహజంగా విచారం దుఃఖిస్తూ కూర్చుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటిని కొంచెం బట్ ఓవరాల్గా బాగుంటుంది. బట్ ఏం బాగుంటుంది చుట్టూ ఉన్న పరిస్థితులు ఉండటం వల్ల. అందుకని ఓవరాల్గా బాగున్నప్పటికీ ఈ టైపు ఎక్కువగా వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా ఈ ఆటంకాలు అవన్నీ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కుజుడు కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. కుజుడు 7వ స్థానంలో ఉండటంతో పార్ట్నర్స్తో గొడవలు, భార్యతో గొడవలు, ఎక్కడైనా ట్రావెల్ చేస్తే అందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోదరులతోటి అన్నదమ్ములతోటి గొడవలు అని చెప్పుకోవచ్చు. అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవితం స్వబంధు భీతి కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమిగే కుజే అంటారు. ఇందులో చాలా నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి, వాళ్ళు భయపడతారు అని చెప్పను. ఒక చెడు వార్తిన అవకాశం ఎక్కువగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా పుత్రులతోటి తర్వాత అన్నదమ్ములతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపాదించుకున్న ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే అన్ని ప్లానెట్స్ ఒకే విధంగా వీళ్ళకి ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఉన్నాయి అనమాట. అటు శని ఇబ్బంది పెడుతున్నాడు, గురువు ఇబ్బంది పెడుతున్నాడు, సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడు, కుజుడు ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు మనం శుక్రుడు గురించి చెప్పుకుంటున్నాం. శుక్రుడు కూడా జనరల్గా శుక్రుడు బాగా అందరికి మంచి చేస్తాడు, కానీ వీళ్ళకి కొంచెం టైం బాగలేకపోతే శుక్రుడు కూడా అదేదో టైం వస్తుంది చూడండి, కలిసి వచ్చిన టైం వచ్చినప్పుడు నడిచి వచ్చే బుడ్డానికి కలిసి రాని టైం ఉన్నప్పుడు సింహాసనం కూడా పోతుందంట. వీళ్ళకి కొంచెం అర్ధాశ్రమ శనితో ఉన్నారు. భయపడ్డం కాదండి, కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకుంటే చక్కగా బాగుంటుంది. అండ్ టు బి ఫ్రాంక్ అండి, నాకు రీసెంట్గా ఈ రాశి వాళ్ళ నుంచి కాల్స్ కూడా ఎక్కువ వస్తుంది. ధనుసు రాశి వరకు మొన్న నిన్న దాకా మీనరాశి గురించి ఎక్కువ వచ్చాయి, వాళ్ళు ఏలినాటి శని పీక్ స్టేజ్లో ఉండటంతో. ఇప్పుడు ఈ రాశి గురించి ఎక్కువగా వస్తుంది, ధనుసు రాశి గురించి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంకా మార్గం పరిహారాలనే క్లియర్గా అర్థమవుతుంది గురువు గారు. నెక్స్ట్ వీళ్ళకి ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చెప్పేది ఇది ఒక 30% 40% మ్యాక్సిమం అప్లై అవుతుంది. ఇండివిజువల్ జాతకం చూపించుకుని వాళ్ళ లైఫ్లో చక్కగా ఇండివిజువల్ లైఫ్లో బాగుందనుకోండి, ఇది మేనేజబుల్ కండిషన్లో ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇండివిజువల్ జాతకంలో సరిగా ఇంకా బాగా టఫ్గా ఉంది, ఇది ఇంకా దానికి యాడ్ అయిపోయేసి ప్రాబ్లం ఏంటంటే అన్మేనేజబుల్ కండిషన్లోకి వెళ్ళిపోయేసి ఇబ్బంది పడిపోతారు. సో ఇక్కడ శుక్రుడు 10వ స్థానంలో ఉండి నిన్న మొన్నటిదాకా నువ్వు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు నువ్వు అది ఇది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అవసరం వస్తే ఎవరు పక్కన ఉండేవాళ్ళు ఉండరు, అంతా జంప్ అయిపోతారు. ఇంకని చెప్పేసి ఇక్కడ మనకేం చెప్తారంటే అర్ధనాశనం రిపో భయం స్త్రీ సౌఖ్య మాప్నోతి హాని అని చెప్తారు. అంటే మనకేం చెప్తారంటే విపరీతంగా భయపడే పరిస్థితులు ఉంటుంది, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. స్త్రీ సౌఖ్యం అంటే జెంట్స్కి అయితే లేడీస్ ద్వారా ఏదైనా సపోర్ట్ ఉంటే అది ఇంట్లో కానివ్వండి బయట వాళ్ళు కానీ ఆ సపోర్ట్ లేకుండా పోతుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది ఉండదు అని చెప్తారు. కానీ కొసమెరుపు ఏంటంటేనండి వీళ్ళకి ఈ టైంలో కొత్తగా వెహికల్స్ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాల్లో చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే ఇన్ని డిస్టర్బెన్స్ల మధ్య ఏదో ఒక విధంగా సక్సెస్ఫుల్గా లాక్కొని వస్తారు. గురుగారు మరి నక్షత్రాలు ఏంటి గురుగారు? నక్షత్రాలు ఒక ధనానికి సంబంధించిన విషయాల్లో మాత్రం 3 నక్షత్రాల వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. మూల, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ వాళ్ళకి దరిద్రము ప్లస్ ధనహీనత చూపిస్తుంటుంది. అంటే ఏంటి, ఒకటి ఉండాల్సిన ధనం ఉండదు, సహజంగా చాలా బాధలు కూడా పడుతుంటారు ధనానికి సంబంధించిన వ్యవహారాలలో. ఇవి రెండు వదిలేస్తే వీళ్ళకున్న ప్లస్ పాయింట్లు ఏంటంటేనండి వీళ్ళకి అందరికీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షేమంగా ఉంటారు. వస్త్రలాభం, పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు. సో అంటే వీళ్ళకి డిస్టర్బెన్స్ న్యూసెన్స్ ఎక్కువే ఉంటుందే తప్పక ఓవరాల్గా బాగుంటుందని చెప్పుకోవాలి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. మూలా నక్షత్రం వాళ్ళకి ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే కొంచెం కేర్ఫుల్గా డైట్ అంతా మెయింటైన్ చేసి కార్డియాక్ ఎక్సర్సైజ్ చేసి సెల్ఫ్ గ్రూమింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుంది. పరిహారాలు గురుగారు ఏం చెప్తారు గురుగారు? పరిహారాలు ఖచ్చితంగా వీళ్ళకి చాలా పెద్ద పరిహారాలు చేసుకోవాలండి. అవును గురుగారు, ఎందుకంటే చూస్తుంటేనే అనిపిస్తుంది. వీళ్ళకి శనికి సంపూర్ణమైన శాంతి పూజలు. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా ఇట్స్ ప్రాక్టికల్గా మన రియల్ లైఫ్లో కేసులు చూసినప్పుడు అర్థమవుతుంది. ఈ రాశితో పాటు వీళ్ళ ఇంట్లో ఎవరిదైనా సింహరాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా,
మేష మీన రాశుల వాళ్ళు, ఈ 5 అంటే వాళ్ళు ఈ రాశితో పాటుగా వేరే రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. ముగ్గురుంటే అవుట్ ఆఫ్ కంట్రోల్, ఆ ఫ్యామిలీ ఎటు ఎలా వెళ్ళిపోతుందో అర్థం కాదు. సో నాకు చాలా మంది ఎన్ఆర్ఐలు వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు నేను చూస్తుంటాను, వాళ్ళ ఇంట్లో 2-3 ఉన్నారంటే తండ్రికి పడదు, తండ్రికి కొడుకు పడదు, ఆ కొడుకు నేను ఇంటికి రానని చెప్తూ ఉంటాడు. ఈ ఒక్కొక్కసారి ఏమో తండ్రి కొడుకులు మళ్ళీ అసలు నాకు పడదండి, అసలు ఏమి వెళ్ళిపోతాను నేను వేరే చోటకి, ఇట్లా వెళ్ళి ఇంట్లో ఉండడం. ఎక్కువగా కుటుంబ కలహాలు ఎక్కువగా ఈ రాసులు, మీరు చెప్పిన ఆ రాసుల వాళ్ళకి కదా. అందుకని అలా ఉన్నప్పుడు ఒకసారి చూపించుకోవడం చాలా మంచిది. పరిహారాలు వీళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ సింపుల్ అండ్ పవర్ఫుల్ నాకు బాగా నచ్చింది శని పిప్పలాద స్తోత్రం. అది ఎందుకు చెప్తానంటే ఇది హార్డ్లీ ఒక 45 seconds లో ఈ స్తోత్రం చదువుకోవచ్చు. అంత స్తోత్రం చాలా మందికి చెప్తాను. అంటే మనం చదివినప్పుడు ఇమ్మీడియట్ గా మనకి ఫీల్ అవ్వము, అలా ఉదయం సాయంత్రం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే రిజల్ట్ ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ శనికి సంపూర్ణమైన శాంతి పూజలు అని ఉంటుంది. అంటే శనికి జపము, దానము, హోమము, తర్పణం ఇవి 4 చేస్తూ ఉండాలి. అది శనికి సంబంధించి. దానితో పాటుగా మన్యు పాశుపత అభిషేకం, ఇది వీళ్ళు చేసుకోలేరు. ఇవి ఏంటంటే వేద మంత్రాలు కాబట్టి వచ్చిన పండితులు వాళ్ళ సమక్షంలో చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వీళ్ళకి ఇంకొకటి ముఖ్యమైన తిరునల్లార్ అనే ప్లేస్ ఉంటుంది తమిళనాడులో, ఖచ్చితంగా విజిట్ చేయటం చాలా చాలా షీల్డ్ ప్రొటెక్షన్ ఇస్తుంది వీళ్ళకి. సో ఇవి కొంచెం పెద్దగా అనిపించినా కానీ రెగ్యులర్గా ఇంకా బాగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అని ఉంటుంది. ఇది ఇంట్లో ఒక 2-3 బ్రాహ్మణోత్తముల్ని లేదంటే రుద్ర తెలిసిన పండితులను పిలిపించుకొని చక్కగా వాళ్ళ ఆధ్వర్యంలో వేద ఘోషతో ఇంట్లో అవి చేయించుకుంటూ ఉంటే నెగటివ్ వైబ్రేషన్స్ అంతా పోతుంది, చాలా బాగుంటుంది. గురుగారు, మరి అతిగా సఫర్ అవుతున్న వారికి జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు అద్భుతంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయో తెలియజేస్తారా గురుగారు? సో మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్న మన రాశి ఫలం ఏంటంటేనండి, ఆ యొక్క కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఒక 30-40% మాత్రం లైఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ లేకుండా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అండ్ నేను రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నానండి. అరౌండ్ మనకి 40 years +or-5 years, అంటే 35 to 45 ఎవరికైతే ఏజ్ ఉందో అప్పటిదాకా వాళ్ళ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, కెరియర్లో కూడా ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు, సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చేసి అందరి దగ్గర కీర్తి ప్రదేశాలు, గౌరవం, మర్యాద, కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక సిస్టమాటిక్గా ఉన్నవాళ్ళు సడన్గా ఆ ఏజ్లో డౌన్ వస్తుందండి. దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు జనరల్గా మోడర్న్ సైకాలజీలో. హార్మోనల్ చేంజెస్ అని, పోస్ట్ మెనోజ్ అని, ప్రీ మెనోపాజ్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బట్ అరౌండ్ 40-45 మధ్య లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి, అది జెంట్స్కి లేదంటే లేడీస్కి. ఇది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని మనం ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి వదిలేయకుండా జ్యోతిష శాస్త్రం చాలా బ్యూటిఫుల్గా అందులో మనకి రీజన్స్ చెప్తారు ఎందుకని. చాలా శాపాలు ఉంటాయండి. అంటే మనకి లైఫ్లో కొన్ని ఏజ్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. మన చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, పెళ్ళైనప్పుడు వివాహ దోషాలు అంటారు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి ధనం వచ్చినప్పుడు వేరే శాపాలు ఉంటాయండి. తర్వాత ఈ శాపాలు ఇంకా ఏమైనా ఉన్నాయి అనేది యాక్టివ్ అవుతున్నాయో చూసుకోవాలండి. సో నా రీసెర్చ్లో ఎవరైతే ఇలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి సడన్గా ఆగిపోయారు, బ్లాక్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో శాపాలు యాక్టివేట్ ఉంటాయండి. సో ఇది ఎప్పుడైతే నేను మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నా లాస్ట్ 4-5 months నుంచి వచ్చిన హారోస్కోపులు మొత్తం ఇలాంటి కాలసర్ప దోషాలని, పితృదోషాలని, మాతృదోషాలని, మాతృశాపాలని, ఇలా మనకి శాపాలని ఉంటాయండి. దాదాపు ఒక 7-8 బాగా పవర్ఫుల్ శాపాలు ఉంటాయి అనమాట. అలానే గ్రహ దోషాలు ఉంటాయి అనమాట. అవి ఎంత చేసినా కానీ పోవన్నమాట. ఇవి జనరేషన్స్ నుంచి వస్తాయి. మొన్న రీసెంట్గా కూడా ఒకళ్ళు వచ్చారండి, చూసిన వెంటనే చెప్పాను మీ అబ్బాయికి త్రిపిండి దోషం ఉంది, అది వీళ్ళ చేసిన వల్ల రాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేయటం వల్ల. అప్పుడు అవునండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి, ఆ తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె చనిపోయిందండి, ఇలా ఉందండి, ఇలా వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటూ వచ్చారనమాట. ఇలా జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచి ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఒకసారి హారోస్కోప్ చూపించుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇమ్మీడియట్గా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాక్ పై ముందుకెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇండివిజువల్గా ఎవరైనా ధనానికి విపరీతంగా బాధపడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. రాబోయేది వరమహాలక్ష్మి, మనం శుక్రవారాలు చక్కగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఇవన్నీ నమ్మరు. ఫ్రెండ్ కాబట్టి ఒక వెళ్ళిపోతుంది, నా ప్రొఫెషన్ అని, ఆయన ప్రొఫెషన్ ఆయన ఈ మోటివేషనల్ స్పీకరు, గైడెన్స్ ఇదంతా ఇస్తూ ఉంటారు, ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ చదివేసి నమ్మరు వాళ్ళు బేసికల్గా.
సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేను కుబేర పాశుపత అభిషేకం చేయించాల్సి వచ్చింది. అది కూడా ఫోర్స్, ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా నా గురించి ఒక్కటి చేయని చెప్తే, అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, నాకు ఇలాంటి పూజలు ఎన్ని ఉన్నాయండి అన్నారు. పాశుపతాలు దాదాపు 365 ఉంటాయండి, మెయిన్ ఇంకా చాలా ఉంటాయి అంటే డైలీ ఒక్కొక్కటి మా ఇంట్లో చేపిస్తారా అని అడుగుతున్నారు. డైలీ ఒకటి ఏమని చెప్పేసి చూడండి, అంటే ఆ మంత్రాలకి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అలా అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోతాం. మరి ఆ అన్ని మంత్రాలు అంతమంది బ్రాహ్మణ చదివితే అది ఎక్కడ పోతుందండి? దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలాంటి పరిష్కారాలు చక్కగా చేసుకుని లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చేది స్వర్ణలక్ష్మి, మనకి లక్ష్మీ వ్రతాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్ణలక్ష్మి అభిషేకం ఉంటుంది, పాశుపత అభిషేకం, విశేష హోమం ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ధనవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా గనక వివాహానికి గనక ప్రాబ్లంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హెల్త్ బాగా లేకుండా ఉంటే మనకేమని చెప్తారంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, కాలసర్ప దోషము, త్రిపిండి దోషము, ఇవి ఇలా ఎనీథింగ్ వాళ్ళకి ఎక్కడైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకొని దాని కారణాలు ఏంటో పరిష్కరించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకుంటే 3 to 6 monthsలో మొత్తం లైన్లో పడిపోతారండి. సో ఎన్నో కేసులు చేస్తున్నాను. ఇది మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ మంత్రాలని, వీటిని ఉపయోగించుకొని లైఫ్ 10 అంతలు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందరికీ అష్టలక్ష్మిలు ఉండాలని చెప్పేసి, కృపా కటాక్షం కలగాలని, భోగభాగ్యాలతో అందరూ వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ, ప్రిడిక్షన్, పరిహారాలు, అలాగే అతిగా సఫర్ అవుతున్న వారికి కూడా పరిహారాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్తే.